వృత్తములు సమానజ్యాలు 1వ భాగం. పిల్లలు, మనకి వృత్తం గురించి చాలా విషయాలు తెలుసు. ఇప్పుడు వృత్తంపై గల కొన్ని ఉపయోగకరమైన సిద్ధాంతాలు నేర్చుకుందాం. వాటిలో ఒకటి ఇది: సమాన జ్యాలు వృత్త కేంద్రం వద్ద సమాన కోణాలని ఏర్పరచును. ఇక్కడ ఓ కేంద్రంగా గల ఒక వృత్తం ఉంది చూడండి. దాని యొక్క 2 సమాన జ్యాలు ఏబి మరియు సిడిలు ఇవ్వబడ్డాయి. మనం యాంగిల్ ఏఓబి = యాంగిల్ సిఓడి అని నిరూపించాలి. అంటే వృత్తం యొక్క సమాన జ్యాలు వృత్త కేంద్రం వద్ద సమాన కోణాలు ఏర్పరచును అని అర్థం. దీన్ని మనం నిరూపిద్దాం. త్రిభుజము ఏబిఓ మరియు త్రిభుజం సిడిఓల్ని చూడండి. ఏబి = సిడి, ఎందుకంటే ఇవి 2 సమాన జ్యాలు అని మనకి ఇవ్వబడింది. ఓఏ = ఓడి, ఇవి 2 ఒకే వృత్త వ్యాసార్థాలు కనుక అవి సమానము. మరియు ఓబి = ఓసి, ఇవి కూడా ఒకే వృత్త వ్యాసార్థాలు కాబట్టి అవి కూడా సమానము. అందువల్ల భూ 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 అంటే భుజము 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 నియమం ప్రకారం ట్రయాంగిల్ ఏబిఓ ఈజ్ కాంగ్రుయెంట్ టు యాంగిల్ సిడిఓ. కాబట్టి యాంగిల్ ఏఓబి = యాంగిల్ సిఓడి. ఇవి సర్వసమాన త్రిభుజములు అనురూప కోణాలు. కాబట్టి దీనిని బట్టి ఒక వృత్తములో సమాన జ్యాలు వృత్త కేంద్రము వద్ద సమాన కోణాలు ఏర్పరుస్తాయి అని చెప్పచ్చు. మనము ఈ సిద్ధాంతం యొక్క విపర్యాయాన్ని కూడా నిరూపించవచ్చు. అంటే ఒక వృత్త కేంద్రము వద్ద 2 జ్యాలు ఏర్పరచు కోణాలు సమానమైతే ఆ జ్యాలు కూడా సమాన పొడవు కలిగి ఉంటాయి అని అర్థం. దీన్ని నిరూపిద్దాం. మనకి యాంగిల్ ఏఓబి = యాంగిల్ సిఓడి అని ఇవ్వబడింది. మనం ఏబి = సిడి అని నిరూపించాలి. అంటే వృత్త కేంద్రము వద్ద సమాన కోణాలు ఏర్పరచు జ్యాలు సమానము. త్రిభుజము ఏబిఓ మరియు త్రిభుజము సిడిఓల్ని చూడండి. ఓఏ = ఓడి, ఇవి 2 ఒకే వృత్త వ్యాసార్థాలు కాబట్టి అవి సమానం. ఓబి = ఓసి, ఇవి కూడా ఒకే వృత్త వ్యాసార్థాలు కాబట్టి అవి కూడా సమానము. మరియు యాంగిల్ ఏఓబి = యాంగిల్ సిఓడి, ఇది మనకు దత్తాంశంలో ఇవ్వబడింది. కాబట్టి భూకోభూ నియమం అంటే భుజము కోణము భుజము నియమం ప్రకారం ట్రయాంగిల్ ఏబిఓ ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ సిడిఓ. కాబట్టి ఏబి = సిడి. ఇవి సర్వసమాన త్రిభుజముల అనురూప భుజాలు కాబట్టి అవి సమానం. అంటే వృత్త కేంద్రము వద్ద సమాన కోణాలను ఏర్పరిచే జ్యాల పొడవు సమానము అని అర్థం. దీని నిరూపణ అర్థమైంది కదూ? మరోసారి చూడండి, సాధన చేయండి.